నమస్కారం అందరికీ. ఇవాళ మా స్వీడన్లో మినీ ఇండియన్ కమ్యూనిటీతో మన భారతదేశం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఒక్క స్పెషల్ అకేషన్ మన ప్రైడ్ని, మన కల్చర్ని గుర్తు చేసుకొని అందరం ఒకటిగా కలిసి జరుపుకున్నాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడైతే వెళ్ళిన తర్వాత ఇది మా ఫంక్షన్ అనమాట. మా ఏరియాలో ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ అందరం కూడా గ్యాదర్ అయ్యి చక్కగాను ఈవెంట్ ఒక పాట్లాక్ పెట్టుకొని మంచిగా చేసుకున్నాము. అందులో గేమ్స్ అవి కూడా పెట్టారు. పిల్లలకి డిఫరెంట్ గేమ్స్ అండ్ పిల్లలు ఆడిన గేమ్స్ కొన్ని అయితే పెద్దవాళ్ళకు కూడా పెట్టారు. అంటే పిల్లలు మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ ఆడారు. సో అదేవిధంగా మాకు కూడా పెద్దవాళ్ళకు కూడా అట్లానే పెట్టారనమాట. గేమ్స్ అన్నీ అలాగ రిలేటెడ్గా అవుతూ ఉన్న టైంలో పెద్దవాళ్ళకి కూడా మధ్యలో పెద్దవాళ్ళకి మధ్యలో పిల్లలకి అలాగ అందరికీ కలిపి మల్టిపుల్ గేమ్స్ అయితే పెట్టారు. ఇదేంటంటే సైడ్ బై సైడ్ ఒక మిషన్ టైప్లో మనము కప్స్ హ్యాండిల్ చేయాలన్నమాట. నేను ఒకటి దాంట్లో ఒకటి వేయాలనుకున్నా కానీ కాదు. సో నేను బ్రేక్ తీసుకుని లోపలికి వెళ్ళి వచ్చేటికి నాకు గేమ్ రూల్ తెలియలేదనమాట. సో అట్లా సైడ్ బై సైడ్ నించో పెట్టాలి. సో కప్పు కింద ఇది మ్యూజికల్ చైర్ ఆడారు. మ్యూజికల్ చైర్స్ పెద్దవాళ్ళకి ఉంది, పిల్లలకి ఉన్నది. చాలా ఫన్ అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన పొంగల్ ఈవెంట్ కూడా కలిసి వచ్చింది అన్నట్టుగా అనిపించింది అనమాట. పొంగల్ అయిన వెంటనే ఇక్కడ మళ్ళీ ఇలా కలిసాం కదా. సో పొంగల్ ఈవెంట్కి ఇలాగ గెట్ టుగెదర్ ఒక నియర్లీ 10 ఫ్యామిలీస్ వరకు కలిసాము. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కలిసి ఇలా చేసుకున్నందుకు. ఒక మెమరీని అయితే క్రియేట్ చేసుకున్నాము. రిపబ్లిక్ డేని అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత రిపబ్లిక్ డే మళ్ళీ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్లా జెండా వందనంకి అట్లా వెళ్ళేవాళ్ళము. మళ్ళీ ఇప్పుడు అదంతా గుర్తు చేసుకొని చిన్న పిల్లల్లాగా గేమ్స్ అవి ఆడుకొని చక్కగా బాగా ఎంజాయ్ చేసినట్టుగా చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి నాకు. సో నాకైతే అసలు మాటలు రావట్లేదు అనమాట. ఈ ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పడానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ అందరం కూడా కలిసాం, మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు ఈయనేంటంటే వెల్కమ్ స్పీచ్ ఇస్తున్నారు. వెల్కమ్ స్పీచ్ ఇస్తూ అలాగే ఫ్లాగ్ హోస్టింగ్ కూడా టైం అయింది. ఫ్లాగ్ హోస్టింగ్ చేసేద్దామని చెప్పి అంటే ఫస్ట్ 3 o'clock అనుకున్నాం. 3 o'clock తర్వాత 4 అయ్యింది. ఎవరు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. సో 4:30 కూడా వెయిట్ చేసాము. సో 4:45కి ఫ్లాగ్ హోస్టింగ్ అయిందన్నమాట. ఇప్పుడు పాట పాడుతున్నాను. ఈ పాట పాడేటప్పటికి ఒక 30 seconds to 1 minute పట్టిందనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారని వాళ్ళు చేయించారు. కొంతమంది ఒక 2 పేరెంట్స్ కూడా పాటలు ఏదైతే ఆన్లైన్లో నేర్చుకున్నారో జస్ట్ 4 daysలోని మొత్తం అంతా సాంగ్ నేర్చుకొని బాగా పాడారనమాట పిల్లలు కూడాను. వినేద్దాం రండి. పిల్లలందరూ కూడా చాలా బాగా పాడారనమాట. తర్వాత ఇలా గ్రూప్ ఫోటో తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా బింగో పెట్టారు. బింగో ఆడామన్నమాట. లక్కీ ఫస్ట్ టైం బింగో ఆడింది. అసలు తనకి తెలియదు అనమాట బింగో అంటే ఏంటో. సో ఫస్ట్ టైం ఆడినా కానీ మంచిగా లాస్ట్ లైన్ అయ్యి ప్రైజ్ అయితే వచ్చింది. ఇలాగ అందరం కలిసి ఆడుకున్నాం అనమాట. ఇట్లాగా ఒక 15 to 25 మెంబర్స్ వరకు వచ్చారు. అంటే కొంతమంది వచ్చి కొంతమంది వెళ్ళి అట్లా చేశారు. ఇలాగ స్వీట్ కూడా చేసి తీసుకొచ్చారనమాట. నార్త్ ఇండియన్స్ కొంతమంది ఉన్నారు.
సో వాళ్ళు ఇలాగా మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకొని తీసుకెళ్ళాము. పప్పు ఇంకా డిఫరెంట్ డిషెస్ అయితే ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ డిషెస్ అయితే చేసుకొని తీసుకెళ్ళాం అనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే అన్ని ఫుడ్ చాలా మంచిగా మంచి టేస్ట్ తోటి అంటే మన ప్రేమతో చేసినప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తాయి కదండి. సో అదేవిధంగా స్వీట్స్ ఏంటి అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్రతిదీని. ఇన్ని రకాలు చూసేటికే కడుపు నిండిపోయింది. అండ్ ఇన్ని రకాలనే కాదు, ఇలాగ గెట్ టుగెదర్ గ్యాదరింగ్ అయ్యేటప్పటికే ఒక ఫ్యామిలీ తోటి కలిసినంత హ్యాపీనెస్ అనిపించింది. కంటే ఇంత దూరంలో ఉంటాం, ఫ్యామిలీని కలవలేము కాబట్టి సో ఫ్యామిలీని కలిసినంత ఆనందంగా అనిపించింది. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత క్లీనప్ చేసేయాలన్నమాట. ఫంక్షన్ హాల్ మనమే చేసుకోవాలి. సో మగవాళ్ళందరూ టేబుల్స్ అన్నీ తీసేసేయడము అట్లా చేస్తూ ఉంటే ఫైనల్గా మేమైతే క్లీనప్ చేసేసాము. ఇవిడి జ్యోతి గారు అనమాట. సో ఇట్లా లేడీస్ అందరం గ్రూప్గా తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా నాకు చాలా స్వీడన్లో ఫస్ట్ టైం ఇట్లాగ రిపబ్లిక్ డే చేసుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్గా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.